హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చూడండి, శారీకి ఇలా టాజిల్స్ వచ్చాయి కదండి. ఇలా ఇచ్చారు టాజిల్స్ అనేవి పౌచింగ్కి. ఈ టాజిల్స్ని మనం ఇలా పౌచింగ్కే కాకుండా బ్లౌజ్ యొక్క డోరీకి కూడా యూజ్ చేయొచ్చు అండి. సో కస్టమర్ అయితే సేమ్ శారీకి ఎలా అయితే వచ్చినాయో అలానే బ్లౌజ్ డోరీకి కూడా యూజ్ చేయమన్నారు. దీనికి ఏమీ స్టిచ్చింగ్ ఉండదండి ఇంకా. సో ఇలా వచ్చేస్తుంది అనమాట, కటింగ్లోనే వచ్చేస్తుంది, ఇంకా స్టిచ్చింగ్ ఏమి ఉండదు. సో ఇలానే మనం బ్లౌజ్ డోరీకి కూడా ఈ టాజిల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు చేసి చూపిస్తాను. సో చూడండి, సేమ్ టాజిల్స్ మనకు వచ్చేటట్టు. ఇక్కడ క్లాత్ వచ్చేసి సేమ్ రన్నింగ్లోనే శారీకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. ఇలా వచ్చింది ప్లెయిన్. ఈ ప్లెయిన్ క్లాత్ పైనే మనం పీసెస్ కట్ చేసుకోవాలి. 4x4 అండి మెజర్మెంట్ వచ్చేసి. సేమ్ టాజిల్స్ సేమ్ సైజ్ కావాలి అని అనుకున్నప్పుడు 4x4 మనం కటింగ్ చేయాలి. ఇలా పీస్ తీసుకున్నాం కదండి, ఫోల్డ్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకొని 4x4కి మార్కింగ్ పెట్టుకున్నాము. ఇది 4 ఇంచెస్ అండి. ఇలా వెడల్పు 4 అండి, లెంత్ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇలా 4x4 ఇలా తీసుకున్నామండి పీసెస్ అనేవి. చూడండి, ఇలా 4 పీసెస్ తీసుకున్నాము. సో ఈ 4 పీసెస్ తీసేసుకున్న తర్వాత వీటికి మనం ఫ్యూజింగ్ అనేది వేయాలండి. ఇది చూడండి, ఫ్యూజింగ్ అంటారండి దీన్ని. అలానే మనం పేపర్ ఫ్యూజింగ్ అంటారు. నెక్స్ట్ బకరం అని కూడా అంటారండి. కొంచెం పలుచగా ఉంటుంది. దీనికి మనం గరుగ్గా ఎటువైపు అయితే ఉంటుందో ఇలా అంటే మనకు తెలిసిపోతుందండి, గరుగ్గా తెలుస్తుంది చేతికి. సో గరుగ్గా ఎటువైపు అయితే ఉందో అది వేసుకుంటే అక్కడ గమ్ ఉన్నట్టు అనమాట. అది డౌన్ క్లాత్కి పెట్టి మనం ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ చేద్దాము. చూడండి, ఇలా మనం ఏవైతే 4x4 కట్ చేసుకున్నామో పీసెస్, ఆ పీస్కి మనం బకరం అనేది ఇలా వేసుకున్నామండి. చూస్తున్నారా, ఇది బకరం అండి. యాక్చువల్గా బకరం అనేది మనం అంటించాం కదా. అంటించిన తర్వాత ఇలా క్రాస్ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇంకొక మడత పెట్టాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ చేస్తున్నాను. ఇలా స్క్వేర్ ఉంది కదండి, ఈ స్క్వేర్లో ఇలా చేయకూడదు, ఇలా క్రాస్ పెట్టాలి. క్రాస్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా చేయాలి. ఇలా చేసి కొంచెం ప్రెస్ చేసి మనం
డయాగ్రామ్ చేసి కట్ చేసుకోవడమే. ఇలా క్రాస్ చూడ ఇలా వస్తుంది. చూసారా, ఇలా రౌండ్, ఇలా క్రాస్ వస్తుంది. దీన్ని మనం చూడండి శారీకి ఎలా అయితే వచ్చిందో సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఏదైతే ఉందో బ్లౌజ్కి డోరీ ఏదైతే వచ్చిందో ఆ డోరీకి మనం ఇలా చూడండి, ఇది సెంటర్ ఉంది కదా, సెంటర్ ఇలా పెట్టి ఒకటి నీడిల్ థ్రెడ్ తీసుకొని ఏదైతే ఉందో డోరీకి మనం ఇలా సెంటర్ పెట్టేసి బ్యాక్ సైడ్ బయట నుంచి వేస్తే కనిపిస్తుంది కదండి నాట్ అనేది, స్టార్టింగ్ది ఇన్సైడ్ వెళ్ళిపోయేటట్టు నాట్ ఇలా చేయాలి. ఇలా నాట్ చేసేసుకుంటే గట్టిగా ఓపెన్ అవ్వకుండా బాగుంటుంది చూడటానికి. దగ్గరికి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది చూడండి, బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది బోట్ నెక్ అండి, బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ అన్నమాట. చూడండి ఇది ప్రిన్సెస్ కట్. హ్యాండ్స్ అనేది నార్మల్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాము. హ్యాండ్స్కి ఫ్లవర్స్, శారీలో ఏదైతే ఫ్లవర్ వస్తుందో ఆ ఫ్లవర్ శారీ క్లాత్ తీసి పెట్టామన్నమాట. సో బ్యాక్ సైడ్ వాళ్ళు శారీకి ఏవైతే టాజల్స్ వచ్చాయో సేమ్ టాజల్స్ సేమ్ డిజైన్ పెట్టమన్నారనమాట మోడల్ బ్యాక్ సైడ్ డోరీకి. సో ఇలా ఒకటే కాకుండా ఇంకా 2-3 యాడ్ చేస్తే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ 2 కాకుండా ఇంకా యాడ్ చేద్దాము. ఇప్పుడు చూడండి ఇలా ఒక డోరీకి వన్ సైడ్ 3 లట్కన్స్ వేసామన్నమాట. ఇలా చాలా బాగుంది కదండి, సేమ్. ఇది చూడండి, ఇది పళ్ళు, ఇవి పళ్ళు డోర్ టాజల్స్ అన్నమాట. సో ఇది మనం బ్లౌజెస్కి డోరీకి వేసామని. ఇదండి ఫైనల్గా వచ్చిన ఫినిషింగ్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలానే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ తెలుసుకోవాలి, మోడల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.